గత వారం రోజుల నుంచి చూస్తున్న పరిస్థితుల దృష్ట్యా అసలు మరి ఇప్పుడు దుబాయ్లో సిచ్యువేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ రంగం, మరి అక్కడ ఏంటి పరిస్థితి? నా దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి, నేను హ్యాపీగా నా శేష జీవితం గడిపేస్తాను లగ్జరియస్గా, సేఫెస్ట్గా అనుకుంటే ఫస్ట్ గుర్తొచ్చేది దుబాయ్. బట్ ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద కూడా ఇరాన్ బాంబ్ వేసింది. ఇది లాంగ్ టర్మ్లో ఎంత ఇంపాక్ట్ చేస్తుంది, అది ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన మెయిన్ ఇష్యూ. ఈ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ చేయడం ఎందుకంటే ఇక్కడ సర్ప్రైజింగ్లీ దుబాయ్లో డొమెస్టిక్ రియల్ ఎస్టేట్ చాలా పాపులర్. ఎందుకంటే ఇప్పుడు గోల్డెన్ వీసా ఒకటి అనౌన్స్ చేశారు, ఎయిర్పోర్ట్ ఇంత ఎక్స్పాండ్ చేస్తున్నారు, అంత జాబ్స్ క్రియేట్ అయితే కదా, అంత ఫ్లో ఉంటుంది కదా, మరి వీళ్ళందరూ ఎక్కడ ఉండాలి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పాన్షన్ మోడ్లో ఉన్నప్పుడు చాలా లేబర్ ఇంటెన్సివ్ ఉంటుంది అక్కడ. అంటే మీరు ఎటువంటి క్వాలిఫికేషన్ ఉన్నా వర్క్ చేయడానికి అవకాశాలు దొరుకుతాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఇన్కమ్ జనరేట్ అవుతుంది, దానివల్ల వెళ్ళగానే పనులు దొరుకుతాయి. బట్ ఎప్పుడైతే దుబాయ్ మీద పడిందో ఒక బాంబు వచ్చి ఎయిర్పోర్ట్ మీద, అప్పటి నుంచి అందరికీ డౌట్స్ వచ్చాయి. మరి అంటే రాబోయే రోజుల్లో దుబాయ్లో పెట్టుబడులు పెట్టొచ్చా పెట్టకూడదా అన్న సందిగ్ధంలో ఉన్న వాళ్ళకి కన్క్లూజన్గా మీరేం చెప్తారు? బుర్జ్ ఖలీఫా ఉంది కదా, దాని పక్క నుంచి కూడా ఒక మిసైల్ వెళ్ళింది. దానివల్ల ఏమైపోయిందంటే బుర్జ్ ఖలీఫా ఎక్కాలనుకునే వాళ్ళంతా అయిపోతారు. ఒక పర్సన్కి వెళ్ళాలంటే కనుక నేను అందరికీ చెప్పేది ఏంటంటే క్లియర్గా